వెల్కమ్ టు శిక్షణ మ్యాథ్స్ అకాడమీ. ఫోర్త్ కంటిన్యూషన్ ఫోర్త్ మెథడ్లోనే మనకి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. ఇందాకేంటి మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, టచ్ షో దట్ టచ్ ఈచ్ అదర్, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అండ్ కామన్ టాంజెంట్ అన్నాడు. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ ఫైండ్ ద డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ టు ద సర్కిల్ అంటాడు. అంటే ఏం ఫైండ్ అవుట్ చేయాలో ఆల్రెడీ ఇచ్చేస్తున్నాడు అనమాట. సో క్వశ్చన్లో మనకి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ టు ద సర్కిల్, టూ సర్కిల్ ఈక్వేషన్స్ ఇచ్చాడు. ఓకే, సో ముందు సమ్లో మనం ఏం చేసాం, కండిషన్ ఫైండ్ అవుట్ చేసాం. అంటే C1 C2 మనకు అక్కడ ఈక్వల్ టు R1 ప్లస్ R2 వచ్చింది. తర్వాత పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కామన్ టాంజెంట్ ఫైండ్ అవుట్ చేసాం. అయితే ఇక్కడ ఏంటంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ టు ద సర్కిల్స్, ఈ టూ సర్కిల్ ఈక్వేషన్స్ ఇచ్చాడు. అంటే ఈ టూ లైన్స్కి మనకి ఈక్వేషన్స్ అడుగుతున్నాడు అనమాట. ఓకే, ఫస్ట్ చూడండి, ఇదంతా కామనే, ముందు సమ్లో చేసాం కదా. ఫస్ట్ C1 సెంటర్ చూడండి, ఫస్ట్ సర్కిల్కి సెంటర్ C1 -11, 2. నెక్స్ట్ C2 సెకండ్ సెంటర్ సర్కిల్కి సెంటర్ 11, -2 వచ్చేసింది. నెక్స్ట్ రేడియస్ ఫార్ములా వచ్చేసి √G² + F² - C అండ్ R2 మన సేమ్ ఫార్ములా. సో R1 వచ్చేసి 15 వచ్చేసింది, R2 = 5. తర్వాత కండిషన్ చెక్ చేయడానికి మనం C1 C2 ఫైండ్ అవుట్ చేద్దాం. C1 C2 డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్ C1 అండ్ C2. సో విల్ గెట్ √500 అని అలానే వచ్చేసేయండి. తర్వాత రూట్ కండిషన్, ఇప్పుడు మనకి 3 కండిషన్స్ చెప్పాను కదా మీకు. C1 C2 > R1 + R2, C1 C2 = R1 + R2, C1 C2 = R1 + R2. ఇప్పుడు ఆ 3 కండిషన్స్లో ఏది సాటిస్ఫై అవుతుందో చూద్దాం. ఓకే, కండిషన్ సాటిస్ఫై అంటే ఆల్రెడీ మనకి ఇక్కడ డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ అని ఇచ్చాడు కాబట్టి మనకి డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ కండిషన్ C1 C2 > R1 + R2 వస్తుంది. ఓకే, సో C1 C2 > R1 + R2. In this case we found the two direct common tangents. In this case both the circles do not intersect each other. Point of contact is external. మీకు ముందే చెప్పాను, DCT డైరెక్ట్ కామన్ టాంజెంట్ వచ్చింది అంటే పాయింట్ ఏం తీసుకోవాలి, ECS అంటే ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో వాట్ ఇస్ ద ఫార్ములా, mx2 - nx1 / m - n, m/2 - n/1 / m - n. ఓకే, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ECS వచ్చేసి 22, -4 వచ్చేసింది. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది లైన్, మనకి లైనే కదా కావాలి. సో ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఈక్వేషన్స్ కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ అట్ పాయింట్ 22, -4 ఈ పాయింట్కి విత్ స్లోప్ m. సో వాట్ ఇస్ ద ఫార్ములా, y - y1 = m × x - x1 using this point 22, -4. So y + 4 = m × x - 22. Consider this is equation 1. ఓకే, సో అక్కడ ఆల్రెడీ మనం సర్కిల్కి 1 ఇచ్చామా, 1 2 ఇక్కడ 3 అనుకున్నాం, 3. ఓకే, సో y + 4 = mx - 22m, mx - 22m అంటే mx - 22m, ఇది ఇలానే రాస్తాను. తర్వాత y + 4 send that side. సో -y - 4 = 0. సో రైట్ ఇన్ ఆర్డర్, mx - 5 - 22 - 4 = 0 is in the form of ax + by + c = 0. So comparing with that line, a = m, b = -1, c = -22 m - 4. So it's a tangent of the circle 1. See here, tangent of the circle 1, the line touches the circle అంటే మన కండిషన్ గుర్తుపెట్టుకోండి, r = d. It's very important, r = d. r = d అంటే ఏ రేడియస్ తీసుకోవాలి, మనం ఇప్పుడు సర్కిల్ 1 అన్నాం కదా. సో ఫస్ట్ సర్కిల్ రేడియస్ ఇంకా ఫస్ట్ సర్కిల్ సెంటర్ తీసుకోవాలి. ఓకే, సో 15 తీసుకున్నాం. మన ఫస్ట్ సర్కిల్ సెంటర్ రేడియస్ వచ్చేసి 15 కదా. 15 = distance, d = perpendicular distance from point to the line. So what is the formula, modulus of ax1 + by1 + c / √a² + b². okay, then substitution, 15 = m × x1 y1. ఇక్కడ జాగ్రత్త అబ్జర్వ్ చేయండి, రేడియస్ ఫస్ట్ సర్కిల్ రేడియస్ తీసుకోవాలి. ఫస్ట్ సర్కిల్స్ ఇక్కడ x1 y1 కూడా మనం ఫస్ట్ సర్కిల్ సెంటరే తీసుకోవాలి. ఓకే, సో సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి 15 = -11m - 2 - 22m - 4 / m² + 1. m అంటే మనకి a = m కదా, b అంటే -1 కదా. సో హోల్ స్క్వేర్ కాబట్టి √m² + 1. సింప్లిఫికేషన్ చేస్తే 5 అంటే
ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 5 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎం స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 11m ప్లస్ 2 వస్తుంది. తర్వాత ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి. సి హియర్ square root of m square plus 1 is equal to 11m plus 2 squaring on both sides. So squaring on both sides చేస్తే మనకి 25 into without root ma m square plus 1 is equal to 11m plus 2 whole square. So 25 into m square, 25m square plus 25 is equal to, is in the form of a plus b whole square formula. What is the formula of a plus b whole square? A square plus 2ab plus b square. So 11 square ma ante 121 m square, 2ab plus 44m b square ante plus 4. So these terms also send that side. 121 m square plus 44m plus 4 minus 25 m square minus 25 is equal to 0. Okay, so 121 minus 25 then 96 m square plus 44m, right as it is. Next to constants, minus 25 plus 4, so minus 21 is equal to 0. Simple term of factors, 96 into 21, 96 6 2016. సో మనకి ఇక్కడ ఫ్యాక్టర్స్ వచ్చేసి 72 ఇంకా 28 పాసిబుల్ అవుతుంది. 72 మైనస్ 28 అంటే ఇది రెండు సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 44, మల్టిప్లై చేస్తే 2016 వస్తుంది. సో ఫ్యాక్టర్స్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 96m square plus 72m minus 28m minus 21 is equal to 0. From this both 24m is taken as common. So 24 4s are 24 3s are 4m plus 3. Here minus 7 is taken as common. So 4m plus 3 is equal to 0. Next again 4m plus 3 is taken as common. So 24m minus 7 is equal to 0. So 4m plus 3 is equal to 0. 4m is equal to minus 3. m is equal to minus 3 by 4. Next 24m minus 7 is equal to 0. 24m is equal to 7. m is equal to 7 by 24. So we'll get two values. ఓకే, ఇప్పుడు ఎం వాల్యూస్ వచ్చేసాయి కదా. ఈ ఎం వాల్యూస్ని తీసుకెళ్ళి మనం 3లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, వాట్ ఇస్ ఎం వాల్యూస్ హియర్? m is equal to minus 3 by 4 and m is equal to minus 7 by 24. Okay, ma? So from 3, case 1 from 3. So what is the third equation? Y plus 4 is equal to m into x minus 22. So y plus 4 is equal to if m is equal to minus 3 by 4. If m is equal to minus 3 by 4. Now I am taking in m place minus 3 by 4. Minus 3 by 4 into x minus 22. 4 cross multiplication ma. 4 into y.
4y, 4 4s are 16. Next minus 3 into x, minus 3x, minus 3 into 22 plus 66. Okay, so 4y plus 16, these terms send this side, plus 3x minus 66 is equal to 0. Write in order, 3x plus 4y minus 66 plus 16. So minus 50 is equal to 0. We'll get one line equation. Next, case 2. If m is equal to, what is the m value? 7 by 24. 7 by 24 from 3. Y plus 4 is equal to 7 by 24 into x minus 22. So 24 cross multiplication, 24y, 24 4s are 96 into 7x, 22 into 7 more, 22 into 7, 14, 50 into 154. So these terms end that side. 7x minus 154 minus 24y minus 96 is equal to 0. So 7x minus 24y, add the both terms, minus 154 and 96, minus 250 is equal to 0. Okay, these are the two lines, equation of the tangent, this one and this one. Okay, it's very very important, అది పెద్దగానే ఉంటుంది కొంచెం. ఇదే మోడల్లో మనకి ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్లో మనకి ఫైండ్ ద డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ అని అడిగాడు కదా. ఇంకో క్వశ్చన్ అంటే ఫైండ్ ద ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్స్ అని కూడా ఉంది, అది కూడా ఇంపార్టెంటే. ఓకే, జాగ్రత్తగా నోట్ చేసుకోండి.